సార్ రివ్యూ రివార్డ్ సార్. సార్ ఇక్కడ యాక్చువల్గా 17వ తారీఖు 30.32 USD వచ్చింది సార్. 17వ తారీఖు 30.32. ఓకే. మళ్ళీ 17వ తారీఖు 100 USD చేశాను సార్. పైదానికి ఇది దీనికేనా? ఇదే నెంబర్? ఒక్క నిమిషం. సార్ 150 19 35 35 సార్. ఇది కింద చేసిన కిందది. హలో చెప్పండి సార్. సార్ 15/01/93/56 అయిన తర్వాత ఏం చేశారు సార్ మీరు? నాకు అర్థం కాదు. మీకు ఏమవుతుంది కిందికి అయితే? ఏమవుతుంది సార్ కింద అయితే? ఎంత వస్తుంది మీకు? కింద 2 ఐడియాలు అయినా సార్. పైన దానికి అయిపోయింది సార్. నాకు అర్థం కాలేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాలేదు. ఓకే, ఒక్క నిమిషం. మీరు ఈ 100 ఎవరికి చేశారు? ఇక్కడ 100 చేశారు. ఎవరికి చేశారు? ఇదే నెంబర్ కా వేరే దానికి చేశారా? ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఈ నెంబర్ ఐడి నెంబర్ ఏమో 79679330 ఉంది సార్. ఇక్కడనేమో 9356 ఉంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు చెప్పండి ఒకసారిగా. 9356 కింద సార్. ఇది కింద ఐడి. ఇది కింద ఐడి సార్. ఇది కింద ఐడి గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాలేదు. అసలు చెప్పండి అసలు విషయం ఏంటి ఇప్పుడు? మీరు మీకేం కావాలి ఇప్పుడు? ఇక్కడ ప్రాబ్లం ఏంటి? కింది దానికి అయితే మీకు రాలేదంటున్నారా? నాకు అర్థం కాలే. హలో సార్ ఒక్కసారి ఇది ఐడి కిందది. ఓకే, కరెక్ట్ ఉంది. తర్వాత మరి మీరు ఏ ఐడికి చేశారు? ఏ ఐడి ఓపెన్ చేస్తున్నారు? కొంచెం చూడండి. అవునవును సార్. అది కన్ఫ్యూజ్ అయింది సార్. సరే. మా కొడుకు దానికి ఎలిజిబుల్ అయిందని నేను రాసుకున్నాను. అది సప్తగిరి. టోకన్ ఫార్మింగ్ నెట్వర్క్
కనిపిస్తుందా సార్? చేయండి. ఓకే 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 సార్. కంటిన్యూ సార్, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ కొంచెం మార్నింగ్ కొంచెం సార్. చూడండి. సార్ ఓకే వెంకటేష్ సార్, సార్. నేను చూస్తాను గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సంజయ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే ఓకే థ్యాంక్స్ సార్. రిడీమ్ రివార్డ్ కొట్టాను సార్. రిడీమ్ రివార్డ్. ఓకే సార్, 25 ఉన్నాయి ఇందులో మీకు. 25.70 కిందనేమో ఇది 17వ తారీఖు చేశాను 100. ఓకే. అంత మునుపేమో 14.83. 81. అయితే ఇక్కడ చూడండి సార్. మళ్ళీ ఈరోజు వచ్చిండేది 14.88 వచ్చింది సార్. 88 వచ్చింది. 88. ఓకే సార్. అంటే 0.1 పెరిగింది. అవునా సార్? 0.1 కాదు సార్, మీకు ఓన్లీ 7 సెంట్స్ అనేది యాడ్ అయింది అంతే. అవును 7 సెంట్. అవునవును సార్, 0.7 సెంట్స్ యాడ్ అయింది. అవునవును, ఓన్లీ 7 సెంట్స్ అనేది యాడ్ అయింది. యాక్చువల్గా దానికి 0.70 రావాలి కదా సార్? 0.20 రావాలి సార్. పైన అండి సార్, పైన ఐడి ఇది. మీరు ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అయ్యారు మీరు? అవును సార్, అవును సార్. ఓకే సార్, ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవుతే మీకు రేపొద్దు నుంచి మేబీ మీకు షో చేస్తుంది సార్. ఎందుకంటే వెంటనే షో చేయట్లేదు, 2 days తర్వాత వస్తుంది. టెన్షన్ పడట్లేదు దానికి. మీకు అది 0.7% అనేది ఏంటనుకున్నారు, కింద నుంచి రిఫరల్ వస్తుంది కదా, ఆ రిఫరల్ అనేది యాడ్ అయింది అంతే. ఓకే ఓకే సార్. మీరు దాని గురించి టెన్షన్ పడట్లేదు సార్, మనకి నో ప్రాబ్లం, అది కంటిన్యూ వస్తుంది. ఓకే ఓకే థ్యాంక్స్ సార్. అది రేపటి నుంచి ఏంటంటే రేపటి నుంచి మీకు పెరిగి వస్తుంది. ఓకే ఓకే సార్. ఇదే డౌట్ సార్, అర్థమని నేను అనుకున్నాను సార్. ఓకే సార్, డౌట్ క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్, మీరు ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అయ్యారు నిన్న. ఓకే, నో ప్రాబ్లం. ఈ రోజు కూడా 6,000 పీయూష్ మెటల్తో స్ట్రీట్ ఫండింగ్ అయింది సార్ మా డౌన్ లైన్ లో. వావ్, సూపర్ సార్, సూపర్ సార్. 6,000 అంటే కొత్త దానికా, ఓన్లీ అంత ముందు చేసిన దానికి మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేశారా సార్? రీసీడ్ ఫండింగ్ సార్, రీసీడ్ ఫండింగ్. పాత వాటికే రీసీడ్ ఫండింగ్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. కొత్తగా అయితే మరి అవ్వట్లేదని తెలిసింది, దాని గురించి. కొత్త దాని లేదు సార్, పాత వాటికి రీసీడ్ ఫండింగ్ చేశాము. థ్యాంక్ యూ సార్. రీసీడ్ ఫండింగ్ అనాలి దాన్ని. అవును, రీసీడ్ ఫండింగ్ సార్, రీసీడ్ ఫండింగ్. అయితే నిన్న మీరు ఎన్ని గంటలకు చేసావు అది? నిన్న 3 గంటల పైన సార్, 3 గంటల పైన సార్. ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసింది. అయితే రాత్రి మనము మరి మీటింగ్ లో చేసాం కదా, దానికి వచ్చిందా లేదా మనం చూసుకోవాలి కదా ఇప్పుడు. చూడాలి సార్, కంపల్సరీ చూడాలి. సో మరి ఎందుకంటే ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మనము మీటింగ్ చేస్తున్నాం కదా, ఖచ్చితంగా రావాలి. చూద్దాం, చూడండి స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. మరి మీటింగ్ చేసినప్పుడు మనకి ఇట్లా లాభం ఏముంది? ఇప్పుడు వేరే సిస్టర్ల మీటింగ్ చేసిన డబ్బులు బాగుతున్నాడు కదా. అందుకని చెప్పేసి మరి వేరే సిస్టర్లు అలా ఇస్తున్నారట. మరి మనం కూడా ఇక్కడ చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి మనం? రివర్స్ చేసుకు వెళ్ళాలి కదా మనం. నేను వేరే కాడికి అందరికంటే ఎక్కువ సార్ మీకు, ఇంకా మీరు ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి ఎక్కువ ఇవ్వాలి మీకు. అంతే అంటారా? అచ్చా సరే. చూద్దాం అయితే మరి. అంటే ఇప్పుడు చూడండి, మీరు 3 గంటలకు అయితే రాలేదు. మరి నేను రాత్రి చేశాను, ఇక్కడ మీటింగ్ లో చేసాం మనము. ఇంకా ఇంకో అర్ధగంట తర్వాత చేసాం. మరి 9 వచ్చిన రాలేదు నాకు. అదే అంటున్నా, అందుకే మీటింగ్ అయితే వస్తుందని చెప్పి చెప్తున్నాను. అట్లా సార్ అదే చూసారా లేదా? వచ్చింది చూడండి. అంటే సార్ మీరు చెప్పింది అయితే కరెక్ట్ అనుకుంటా. అయితే ఎవరైతే మీటింగ్ లో ఫాలో అవుతారో వాళ్ళకైతే వస్తుంది, చురుగ్గా పాల్గొంటారో వాళ్ళకి వస్తా అనమాట. అట్లా లేదు, అది లేదు సార్.
జస్ట్ కిడింగ్. నాకు వచ్చిందన్న విషయం నాకు తెలుసు, అందుకే ముందుగానే అలా చెప్పాను అనమాట మీకు, అంతే. సరే 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 ఈ ఐడికి వచ్చింది ఉంటా, ఈ ఐడి కాదు ఇంకో ఐడి కూడా చేశాను నేను, దానికి కూడా వచ్చింది. అందుకని సరే వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. కొద్దిగా ఓకే ఒక ఓకే రోజు థ్యాంక్ యూ సార్. మొన్నే అనుకున్నాను కాకరే సార్, అడిట్ అవుతుంది ఒక రోజు అని. సో ఒక సార్ రోజు ఎప్పుడు అడిట్ అవుతుంది చేశారు సార్. సార్ అది? ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3కి చేశారా? కాదు సార్, నిన్న నిన్న సాయంకాలం సార్, నిన్న సాయంకాలం సార్, నిన్న 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 అంట, సాయంకాలం. నిన్న మనకంటే ముందు చేశాడు. అవును సార్, మీకంటే మనం ముందు ఇండియా చేశాను. టైము మనం ఇండియా టైం 10 తర్వాత చేసాం. అవును సార్. 10:30 దగ్గర 10:30 చేసాం మనం నిన్న. అంటే మనము కువైట్ 7:30 తర్వాత లాస్ట్ మనం చేసింది నిన్న. లాస్టేనా అవును మధ్య చేసాం. చేశారు సార్. పోయింది సార్. రేపు వచ్చి మీరు కూడా మీటింగ్ చాలు చేయండి సార్, తొందరగా రండి. సంజయ్ పుస్తకం అయితే తొందరగా వస్తుంది. నేను తొందరగా వస్తాను సార్, నేను 9:40 రెడీ ఉంటాను సార్ నేను రోజు కూడా. అయితే రేపు వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది మీకు రేపు. సరే సార్. ఇంకోటి సార్, ఇది ట్రేడింగ్ లో జాయిన్ చేయండి సార్ నన్నే, ట్రేడింగ్ మీటింగ్ లో. నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను ట్రేడింగ్ లో నా ఇష్టపూర్వకంగా జాయిన్ అవ్వాలనుకున్నాను, ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వాలి. అదే నిన్న మెసేజ్ పెట్టాను సార్ మీకే వాట్సాప్ లో. పెట్టారా? వాట్సాప్ లో పెట్టారా? చూస్తున్నాను ఒక్క నిమిషం. అవును సార్. నేను ముందే చెప్పాను, ఎందుకంటే ఎవరిష్టం వారిదే అని ముందుగానే చెప్పాను అనమాట. నేను పెట్టాను సార్ నిన్న. మనము దాంట్లో ఎవరికి బాధ్యులు కారు అన్నమాట. అవును సార్. సార్ భోజన ఆర్ రేపల్లె హ్యాండ్ రైజ్ చేశారు. మరొకసారి మెసేజ్ పెట్టండి సార్ మీరు, హాయ్ అని ఓకే. సంజయ్ ప్రసాద్. ఆ ఓకే భోజన ఓకే సార్కి ఓకే సార్. ఇవ్వండి సార్, హ్యాండ్ రైజ్ ఇవ్వండి, పర్లేదు. ఓకే సార్, వెల్కమ్ సార్ భోజన. ఇక్కడ మీరు మీటింగ్ లో ఆ గ్రూప్ లో యాడ్ చేస్తున్నాను. ఆ, ఓకే సార్. ఇలా మీరు ఎవరైనా కూడా మీరు హాయర్ మెసేజ్ పెట్టండి. మీరు మర్చిపోండి, దాన్ని మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే అందరికి ఓకే ఓకే జనరల్ గా మాట్లాడుతున్నా, ట్రేడింగ్ గ్రూప్ లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళని యాడ్ చేస్తున్నా. మీరు ఇక్కడ డిస్కస్ చేయొద్దు ఇక్కడ ఈ మీటింగ్ లో, అలా ఇలా అని చెప్పేసి. తర్వాత మీరు పర్సనల్ గా కూడా మీరు కూడా డిస్కస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆ, అది ఒక డిఫరెంట్ వే. ఓకేనా? అంటే నేను మీ గురించి చెప్పేది మీకు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో చెప్పేది అనమాట, వేరే ఉద్దేశంతో కాదు. ఓకే సార్, అడ్మిట్ ఆప్షన్ ఇచ్చారా సార్? ఇచ్చాను సార్, ఇచ్చాను. సో ఇక్కడ మీరు గుర్తు చేస్తే మళ్ళీ 3-4 చేశారు అలా అలా. అందుకని చెప్పేసి ఇక్కడ ఆ రోజే మీకు చెప్పాను, మీరు నాకు పెట్టండి నేను చెప్పేసి. సో ఓకే, నో ప్రాబ్లం. ఎనివే చేసేస్తాను, జాగ్రత్త. బట్ అది మీ మొత్తం అంతా ఏదైనా మీరే. ఓకే, సో జాగ్రత్తగా. ఎస్, ఎవరో హెండ్రేజ్ అడిగారంటే ఇచ్చారు కదా సార్? ఇచ్చాను సార్, ఇచ్చాను సార్. మరి రాలేదు మరి భోజన సార్. ఓకే ఓకే, సో నో ప్రాబ్లం. ఎనివే, సో డియర్ పార్ట్నర్స్, అక్కడ ఆ గ్రూప్ లో సీనియర్లకు అవసరం లేదు. సీనియర్ ఆల్రెడీ తెలుసున్న వారు కూడా నన్ను గ్రూప్ లో యాడ్ చేయండి సార్ అని మెసేజ్ పెడుతున్నారు. నేను వాళ్ళకి యాడ్ చేయలేదు, ఓన్లీ కొత్త వాళ్ళకి సార్. అది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకు, ఆల్రెడీ వాళ్ళు ఇంకొకరికి ట్రైనింగ్ ఏమంటుందని ఇచ్చే, ఇప్పుడు ఇంకొకరికి ఏమంటుందని సార్, ఇంకొకరికి ట్రైనింగ్ ఇచ్చేంత ఇదిలో ఉన్న వాళ్ళకి అది అవసరం లేదు అట్లా. సో ఫ్రీయే కదా అని చెప్పేసి సీనియర్లు కూడా మెసేజ్ పెట్టారు, అందుకని చెప్పి వాళ్ళని నేను యాడ్ చేయలేదు. ఏమనుకోవద్దు, బిందాస్కి. ఇప్పుడు నేను డాడీ చెప్తే ఏమైనా ఉంటే ఓకే. సో ఇది ఓన్లీ కొత్త వాళ్ళకి అట్లా, వాళ్ళు సీనియర్స్ చెప్తారు, మీరు చేసుకోండి అట్లా. నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకోండి. సో వీలైతే నేను కూడా వస్తాను మీతో, నాకు తెలిసింది కూడా నేను కూడా చెప్తాను మీకు. తర్వాత ఆ సార్లు చెప్పిన తర్వాత ఇంకేంటి ఏం కథ అనేది మనం తెలుసుకుందాం గట్లా. ఓకే, ఎనీవే. సో నిన్న మనం కొంచెం ఏమనుకున్నాం అంటే, టైం ఉంటే కనుక మనము
సీడ్ ఫండింగ్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఎస్ సార్ చెప్పారు సార్, సీడ్ ఫండింగ్ చేద్దాం లైవ్ లో అన్నారు. యా. సో ఒకటి ఇక్కడ ఏం చెప్తుందంటే పబ్లిక్ టోకెన్ ఫార్మింగ్ నుంచి రిలీజ్ అయిన దాన్ని తీసుకొచ్చి సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నారు. దీనికి ఏమి నాకు అర్థం కాలేదు అసలు అది ఏంటి అనేది. అలా చేస్తే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేసుకోవడం అసలు నాకు అర్థం కాల. రేపు పొద్దున ఇంకా వద్దులే. ఎందుకంటే సార్ మీకు ఫోకస్ అనేది ఓన్లీ ఒక్కదాని మీద కాదు సార్. టోకెన్ ఫార్మింగ్ మీరు ఫోకస్ చేసుకోండి. సో అక్కడ చేసుకున్న వాళ్ళే మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ విత్డ్రా అనేది నీకు అత్యవసరమైతేనే తీసుకోవాలా. అసలు ఇక్కడ ఇది నేను స్టేకింగ్ చేయాలన్న ఉద్దేశంతో నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే లాభం ఏముందా? సో ఇక్కడ కొత్తదనం లేదు. అంటే మనీ అనేది లేదు. అంటే ఉన్నదాన్నే దాన్ని ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి మనము అలా చేస్తే దానివల్ల ఎక్కడికి ఏం బెనిఫిట్ జరుగుతుందో నాకైతే అర్థం కాలే. ఓకే, సో మనం అందరిని ఆపలేం కదా, ఎవరి యొక్క అది డిసిజన్ వాళ్ళది ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ టోకెన్ స్టేకింగ్ ఓపెన్ చేసాం. ఏంటి 24,316 ఉందా? ఓకే, సో ఇక్కడ రిలీజ్ అయ్యింది అంటే రివార్డ్ స్టేటస్ చూడాలి కదా, రివార్డ్ స్టేటస్. ఓకే రివార్డ్ స్టేటస్ ఇక్కడ 882 ఉంది కదా. సార్ 882 అంటే 1000తోనే అవుతుంది కదా. ఓన్లీ ఇది 1000 అయిన తర్వాత అవుతుంది చేసుకుంటే. సో ఇది 1000తో ఇప్పుడు ఇక్కడ వచ్చిందని మనం చేసుకుంటే ఇది 200% ఇస్తుందా? దీనికి ఎంత? 200% సార్. 200%? అవును సార్. అలా ఇంతకుముందు మనం లోపడి చేస్తే 200% ఇవ్వకపోతుంది కదా, మరి ఇది ఇప్పుడు ఇస్తుంది అయితే? సార్ ఇది కాదు సార్, అది వేరు. అది మనకి డైరెక్ట్ వ్యాలెట్ ఫార్మ్. ఇప్పుడు ఇది 384 అయింది చూడు. ఇది 500 అయితే రిపీట్ చేసుకోవచ్చు సార్, మళ్ళీ రిటర్న్ చేస్తే దీనికి ఏమి మళ్ళీ ఇది కూడా మన ఎక్కడికి వెళ్తుంది, ఏడ కనబడుతుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ ఎక్కడ అవుతుంది ఎప్పుడు గమనించారా? చేస్తే కనుక ఇప్పుడు సపోజ్ 500 అయింది అనుకో, మనం 500 చేసామనుకో, అది ఎక్కడ వెళ్ళి కూర్చుంటుంది? అది మనకి వ్యాలెట్ స్టేకింగ్ లోకి వెళ్ళి కూర్చుంటుంది సార్. మళ్ళీ అంటే మళ్ళీ ఆడికి వస్తుంది, మళ్ళీ అక్కడికి వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2.48 అనే ఇక్కడ 500 కి సంబంధించింది యాడ్ అయ్యి మళ్ళీ రిలీజ్ అవుతుంది. మనకి రిలీజ్ అవుతుందా? స్పీడప్. స్పీడ్ పెరుగుతుంది అన్నట్టు. అవును, అంటే అది అక్కడి నుంచి అక్కడికి వస్తుంది. కానీ ఏం చేస్తుందంటే దానికి రివార్డ్ ఇస్తుంది అనమాట. రివార్డ్ అంటే 50% ఎక్స్ట్రా వస్తుందా లేదా అన్నది ఇంకా నో క్లారిటీ సార్. ఓన్లీ 50% ఎక్స్ట్రా రాదు. ఇది సేమ్ ఇది సేమ్. బట్ ఇక్కడ మనకు ఇది తప్పు పెట్టేది ఒకటి. ఎందుకంటే ఏమవుతుందంటే ఇక్కడ సో నువ్వు బిఎన్బి ఖర్చు పెట్టి చేపిస్తున్నాడు, మళ్ళీ సేమ్ ఇచ్చి లాభం ఏముంది? అవును, మన ఫండ్ మళ్ళీ లోపలికి వెళ్తుంది. అంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన ఫండ్ మళ్ళీ లోపలికి పంపిస్తున్నాం. ఇది చేయకపోవడం మంచిది సార్. దీని వల్ల యూజ్ ఏం లేదు. అదే యూజ్ ఏం లేదు. బట్ చేయకుండా అక్కడ ఉంచుకుని కూడా రావలేదు కదా, అక్కడ ఉండి కూడా బెనిఫిట్ లేదు కదా. మరి సార్ అంటే ఇప్పుడు మెటావర్స్ లో యూటిలైజ్ అనేది ఇంకా ఎలా తీసుకెళ్తాడు అన్నది తెలియదు కదా సార్. అలా కాదు, ద్వారా వచ్చిందంటే ఉంటది కదా. దీనికి ఇక్కడ ఇవ్వలేదు కదా, ఏం ఇవ్వలేదు. చూడు ఇక్కడ ఏం పెట్టిండు, ఇక్కడ గెట్ మాక్సిమం 500 మల్టిపుల్ 500 అని పెట్టిండు. న్యూ వాలెట్ స్టేకింగ్ అని పెట్టిండు అంతే. సో ఇక్కడ కూడా ఒకవేళ మెటావర్స్ అని పెట్టి దీన్ని కూడా ఆపేస్తే అయిపోతుండే. ప్రాబ్లం ఏముంది అందులో? మెటావర్స్ అయిపోతుండే మరి. ఎందుకంటే కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ ఇప్పుడు మనం చేస్తే కనుక మేబీ ఏదైనా బెనిఫిట్ ఇస్తారు కావచ్చు, లేకపోతే అలా ఈ విధంగా పెట్టాడు. సిస్టమ్ వచ్చేసి ఈ విధంగా ఉండదు. బట్ మనకు చెప్పారనమాట. క్లారిటీ లేదు. మనం అనుకోవడం ఇప్పుడు మెటావర్స్ వెళ్తుంది అని చెప్పి వాళ్ళ క్లారిటీ కూడా మనమే అనుకుంటున్నాం తప్ప. చేసాం సార్, మీరు కూడా చేసినట్టున్నారు కదా సార్. మీరు చేశాను కదా, నేను చేసిన అది ఇప్పుడు చూసుకోవడానికి లేదు కానీ చేసిన. మనకు అప్పటికి 600 పైన ఉండే కదా, 600-700 పైన ఉండే కదా ఆ టైంలో. మీరు నేను ఒకే రోజు చేసాం. చేసాము ఓకే. బట్ ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సార్ ఇందులో ఒకసారి స్టార్టింగ్ వ్యాలెట్ లోకి వెళ్ళండి సార్, వ్యాలెట్ స్టేటస్ లోకి.
వ్యాలిడ్ స్టేటస్ స్టేక్ వ్యాలిడ్ స్టేటస్ ఓకే వ్యాలిడ్ స్టేటస్ రైట్. ఓకే, ఇక్కడ స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది చూసారా, దాన్ని ఒకసారి టచ్ చేయండి సార్. స్టేకింగ్ వ్యాలెట్ పైన పైన స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, ఇక్కడ ఓకే కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన స్టేకింగ్ వ్యాలెట్. అవును సార్ ఉమ్. ఇందులో చూడండి సార్, మీకు 854 ఉన్నాయి. ఈ మీరు కంపల్సరీ చేసుకోవాల్సిందే. మీరు ఇది చేయాల్సిందే చేస్తేనే ఇది మళ్ళీ 500 చేసుకోవచ్చు సార్. అవునవును ఇది కూడా 500 to 5000 మరి 200. ఇవి ఎక్కడ నుంచి కనబడుతున్నాయి? ఎన్ని సెకండ్లు పడుతున్నాయి ఇక్కడ ఇవి? ఇవి మన 15% ఉంటాయి కదా సార్, 15% వచ్చి ఇక్కడ యాడ్ ఓకే 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 ఫోర్త్ వ్యాలెట్. అచ్చా అచ్చా సార్ 500 కొట్టాలి సార్, 500 టైప్ చేయండి. రాసిచ్చాడు అక్కడ, కాకపోతే మనం ఇది ఒక మాక్సిమం కొట్టానమాట. సో ఈ పార్ట్నర్స్ ఇది కూడా ఏదైతే 15% ఇక్కడ యాడ్ అవుతుందో ఇది ఇక్కడ యాడ్ అవుతుంది సార్. ఇది కూడా మరి అందరు చేసుకోవాలి. 0.70 అవుతుంది, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తేనే మనకి రివార్డెడ్ లో యాడ్ అవుతుంది. అవును 1.31 కూడా అవుతుంది సార్ ఇక్కడ. అవునవును సేమ్ సార్, దానికి స్టేకింగ్ రీస్టేకింగ్ ఎంత అవుతుంది? ఇది 40 పెట్టండి. సో మై పార్ట్నర్స్ ఇది మాత్రం కంపల్సరీ అదేనా చేయాల్సిందే, ఇదైనా చేయాల్సిందే. ఒక 1 cent మాత్రం తక్కువైంది, నో ప్రాబ్లం, ఏదైనా చేయాల్సిందే. బట్ ఓకే క్లారిటీ ఇవ్వాలి సార్ తొందరగా. మీరు మాకు క్లారిటీ కావాలి, లేకపోతే మేము మీటింగ్ చేస్తే మాకు ఎవరైనా క్వశ్చన్ అడిగితే మేమే చెప్పలేకపోతే ఇంకా మేము ఇట్లయితే. సో మేము మీటింగ్ చేస్తున్నాము ఇప్పుడు, టీం కావచ్చు లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళకి కావచ్చు, మేము చెప్పాలి కదా. మేము చెప్పాలంటే మీరు మాకే క్లారిటీ లేకపోతే మేము ఏ విధంగా దీన్ని సార్ ఇప్పుడు వ్యాలిడ్ స్టేకింగ్ లో వెళ్ళి మీకు యాడ్ అవుతాయి అక్కడ ఆల్రెడీ. అచ్చా వ్యాలిడ్ స్టేకింగ్ యాడ్ అవుతుంది. స్టేకింగ్ స్టేటస్ అనేది కింద టచ్ చేయండి, కింద స్టేకింగ్ స్టేటస్. ఇది వ్యాలిడ్ స్టేకింగ్ కాకుండా ఏమవ్వాల్సిందంటే టోకెన్ స్టేకింగ్ లోకి అలా ఇవ్వరు కదా సార్. స్టేకింగ్ లోకి వెళ్తే మళ్ళీ 200% అయిపోద్ది కదా. ఇప్పుడు ఇక్కడ 800 సంథింగ్ ఉండే కదా. స్టేకింగ్ రివార్డ్, ఇది రివార్డ్ చూస్తున్నారు మీరు, ఇటు పక్క చూడండి. టోకెన్ స్టేకింగ్ 3000 మీకు అంత వ్యాలిడ్ స్టేకింగ్ అని టచ్ చేయండి ఒకసారి. ఓకే, ఇక్కడ ఇందాక 2564 ఉంది కదా, ఇప్పుడు 3064 అయింది. ఇది 3064 లోకి వచ్చింది ఇది. మీరు చెక్ చేసేదేమో రివార్డ్ చెక్ చేస్తున్నారు, అంటే మీకు ఇప్పటి వరకు రిలీజ్ అయిన రివార్డ్ చెక్ చేస్తారు. 500 అనేది యాడ్ అయింది. అదే ఇప్పుడు సెప్టెంబర్ లో ఒకసారి చేసాము మనము, 21 సెప్టెంబర్ లో చేసాము. అక్కడ ఉన్న వాటిని చేసాము. సో ఇక్కడ 8.8% వచ్చింది. సో మళ్ళీ వచ్చి ఇక్కడ ఏది మన ఏడ కూర్చుంటుంది, ఇక్కడ కొత్తది ఈ 1037 లోకి కలుతుందా ఏంటి? అవును సార్, అందులో అంటే మీకు ఇంత ముందు యూటిలైజ్ చేసింది కూడా యాడ్ అవుతుంది కాబట్టి మీకు రివర్స్ స్టేటస్ లో ఎంత ఉంది, ఇందాక 854 ఎంత ఉంది కదా సార్. అవును, అది రివార్డ్ డేట్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే మనం దీనికి వాల్యూ లేదని చెప్పి ఇట్లా చూసుకుంటున్నాం, కానీ లేకపోతే మనము ఇది చాలా ఇది కూడా వండర్ఫుల్ గా అవుతుంది సార్. ఎందుకంటే ఒక 2 year తర్వాత ఇది ఇప్పుడు ఎవరైతే చేసుకుంటున్నారో మీకు వీళ్ళకి ఇది చాలా మనకి తెచ్చి పెడుతుంది. రేపటి నుంచి మీకు 2.8 వస్తుంది సార్. 2.8 అనేది ఇక్కడ పీవీస్ మీద స్టార్ట్ అవుతుంది. అవునవును, ఇక్కడ 6 పేజీలు ఇక్కడ ఉంచినాడు, తీసేయలేడు దీన్ని. ఇక్కడ లాస్ట్ పేజ్ చూద్దాం మనం. ఇది లాస్ట్ పేజ్. సేమ్ వస్తుంది, రావట్లేదా? రావట్లేదు, చెక్ చేసాం కానీ సేమ్ వస్తుంది. అవునవునవును, ఇది చూడండి ఇక్కడ 9 డిసెంబర్ నుంచే ఉంది. అంటే నేను అనుకున్నా మరి మొత్తం ఉంచడం. సేమ్ పేజ్ 6 పేజీలో చూపిస్తుంది అనమాట. అచ్చా 7వ పేజ్ కూడా వచ్చింది, అయినా అదే ఉంది. ఓకే, నెక్స్ట్ పోతే అట్లా 8వ పేజ్. ఓకే, ఇలా అవుతుంది కానీ అక్కడ ఏం డిఫరెంట్ లేదు. అంటే డెవలప్ చేస్తారేమో చూద్దాం. సో మరి పార్ట్నర్స్ ఇక్కడ అందరు వచ్చి ఉంటారు. ఓకే, వచ్చున్నా మనం లేకుండా మనం ఏం కానీ వచ్చుండయి. అదే వస్తుంది, మీ బాస్ వస్తుంది సార్. ఓకే, నో ప్రాబ్లం, అందరు వచ్చారా సార్? నో ప్రాబ్లం. ఇక్కడ ఇదేంటంటే టోకెన్
ఆల్రెడీ ఓకే, నో మన ఎంఎస్ రావు సార్ ప్రాబ్లం. కూడా హ్యాండ్ రైజ్ చేశారు. వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి సార్, మీరందరూ టోకెన్ స్టేకింగ్ అనేది చేసుకోండి. బట్ ఇక్కడ మీరు కొంతమంది, నాకు తెలిసింది ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ లో మీకు అవసరం లేకుండా దాన్ని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. దానివల్ల మీకు ఏం బెనిఫిట్ కనిపించదు. నేను చూసారు కదా మొన్ననేమో ఒక పెద్ద లీడర్ మొన్న ఏదో సుధీష్ సార్ ఇక్కడ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయాలి సార్. సుధీష్ కక్కెర్ల ఉన్నారా సార్? సుధీష్ సార్ ఉన్నారు చూడండి, మొన్న సార్ మాట్లాడారు కదా లేదు సార్, సుధీష్. రాలేదు సార్. అప్పుడు నిన్న కూడా రాలేదు సార్. నిన్న కూడా రాలేదు, నిన్న కూడా రాలా. బట్ ఎందుకో ఆల్రెడీ తెలీదు. శివ సార్ కాల్ చేశారు కానీ చూసాను సార్, నిన్న కూడా చెక్ చేసాం, నేను రాలే. శివ సార్ అడిగారా? నాకు ఫోన్ చేశారు, మీతో మాట్లాడిన తర్వాత నాతో కూడా ఒక 1 అవర్ మాట్లాడారు సార్. మనతో మాట్లాడే లాభం లేదు. నేనేమనుకున్నానంటే ఇక్కడనే రిక్వెస్ట్ చేయు, ఆ సార్ వచ్చిన రిక్వెస్ట్ చేస్తే నేను ఈ నెంబర్కి పంపించాను అని ఆ నెంబర్ చూపిస్తే, ఒకవేళ ఆ సార్ ఉన్నప్పుడు మన నెంబర్ చూపిస్తే తను కాదా చెప్తుండే. ఇప్పుడు తన వెర్షన్ ఏంటంటే ఆ పేరు పెట్టను కానీ తను మనీ పంపించాడు అంటే ముందుగా మంచిగానే మాట్లాడుకున్నారు. సో నేను ఈ అసెట్ పంపిస్తాను, మీరు మనీ పంపించండి అంటే ఈయన మనీ పంపించాడు. అంటే ఇతనని నేను అనట్లేదు, ఒక నెంబరు, ఆ నెంబర్ అనుకున్నాను. ఆ నెంబర్కి డబ్బులు పంపించాడు. నెక్స్ట్ నుంచి వెళ్ళి తనకు మరి రెస్పాండ్ అవ్వట్లేదంట. సో నేను చెప్పాను అతనికి, ఈ రోజు మీటింగ్ లో వస్తే గనక నన్ను ఇక్కడ మీటింగ్ లో రిక్వెస్ట్ చేస్తే, ఆ సార్ కూడా వస్తే గనక రిక్వెస్ట్ చేస్తే నీకు నేను స్క్రీన్ షేర్ చేసి ఏ నెంబర్కి నువ్వు డబ్బులు పంపించావు ఆ నెంబర్ చూపించు అని నీకు నేను అవకాశం ఇస్తాను కావచ్చు, 3ని బట్టి అని చెప్పాను అనమాట. ఎందుకంటే మనము పర్సనల్ సమస్యల్ని ఇక్కడ తీర్చడానికి లేదు సార్ ఎవరి ఎట్లా అన్నట్టు. పర్సనల్గా మాట్లాడాలి మనం. బట్ అతను కూడా నెంబర్ పంపించాడు, ఈ నెంబర్కి మనీ పంపించానని చెప్పేసి ఆ నెంబర్ నాకు ఇచ్చాడు. కానీ ఆ నెంబర్కి నేను వాట్సాప్ ఉంది, కానీ నేను కాల్ చేసిన హాయ్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పిన 2-3 సార్లు రింగ్ చేసిన కానీ ఏమంటారు దాన్ని తీయట్లేదు. ఆ నెంబర్ అతను రిసీవ్ చేయట్లేదు. సార్ సుధీర్ సార్ వచ్చి ఆయన ఎవరు నాకు తెలియదు అన్నారు కదా. అవును, అప్పుడు ఆయన సుధీర్ సార్ స్క్రీన్ షేర్ లో ఉన్నప్పుడే ఆయన కానీ కాల్ చేసి ఉంటే ఈజీగా తెలిసిపోయింది. అక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. అతను అలా చేయాలి. శివ సార్ అలా అలా కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే సార్, అతను డైరెక్ట్ లేదు, అర్థమైందా? సారు ఫోన్ చేసే నెంబర్ ఏమో అదర్ నెంబర్, ఈ సార్ నెంబర్ అసలు లేదనమాట. ఈ సార్ నెంబర్ ఉంటే కనుక ఇవ్వండి, నేను డైరెక్ట్ చేసి కాల్ మాట్లాడతానని అంటున్నారు అనమాట అతను. ఆ సార్ నెంబర్ మన దగ్గర లేదు కదా. అవును, ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉన్నా గానీ, మన గ్రూప్ లో ఎవరి దగ్గరైనా ఉన్నా గానీ సార్కి రాజేష్ సార్కి పంపించమని చెప్పండి, రాజేష్ సార్ దగ్గర నుంచి నేను తీసుకుంటానని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సార్ మరి కనుక్కోవాలి సార్ అని చెప్పేసి చెప్పింది. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే మనం అతను అవును కాదు అని చెప్పి మనం ఏం మాట్లాడాలి, ఎందుకంటే మనం అతను లేనప్పుడు మాట్లాడకూడదు, తప్పు. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం సార్, ఆ ఇష్యూ వదిలేసేయండి. అతను వచ్చినట్టు మాట్లాడదాం, మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం కావాలంటే, అంతేగాని సో లివ్ ఇట్ ఏమనుకోదు సార్ శివ సార్. ఎందుకంటే తను వచ్చినాడు, మీకు కనబడినాడు, మీరు ఖచ్చితంగా నాకు ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి. ఒకసారి మాత్రం నేను ఛాన్స్ ఇస్తాను, ఒకటే ఒక మాటకి. ఆ నెంబరు మీరు అతనికి చెప్పండి, నేను ఈ నెంబర్కి పంపించాను అని ఇక్కడ గ్రూప్ లో ఆ నెంబర్ చెప్పడానికి మీకు ఛాన్స్ ఇస్తాను సార్. అతను ఉన్నప్పుడు ఆ సార్ సుధీర్ సార్ ఉన్నప్పుడు, కకిర్ల సుధీర్ సార్ ఉన్నప్పుడు నేను ఈ నెంబర్కి పంపించాను అని మీరు చెప్పడానికి, ఆ నెంబర్ చెప్పడానికి కూడా మీకు ఛాన్స్ ఇస్తాను. ఆ టైంలో అతను ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం లేనప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఓకేనా, ఏమనుకోదు సార్. సో నేను ఎప్పుడు కానీ ఇక్కడ పర్సనల్గా మనము వేరే వాళ్ళ విషయాలు ఇక్కడ చేస్తే చాలా అలాంటివి ఉంటాయి. సో అందుకని చెప్పి నేను చెప్పదలుచుకోలేదు అనమాట. అట్లా అయినా కూడా సుధీర్ సార్ నెంబర్ ఉంటే వెంటనే అతనికి నేను మీట్ అవుతుంటే, బట్ ఇక్కడ మీరు ఇచ్చిన నెంబర్కు నేను ఏదో పేరు రాసుకున్నాను, ఏం పేరు రాసానో తెలీదు. మీరేం పేరుతో పంపించారు సార్ నాకు? శివ సార్ ఉన్నాడు, శివ సార్ ఉన్నాడు, ఉన్నారు కానీ ఇప్పుడు లెఫ్ట్ అయినట్టున్నారు, కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ అయ్యారా? సో ఐ డోంట్ నో. అయితే ఇద్దరు లేరు, మనం మాట్లాడే లాభం లేదు. అయ్యో ఉన్నట్టున్నారు. నేను అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మరి ఆ సారో కాదో తెలీదు. 1 minute ఇక్కడ చూస్తున్నాను, అసలు ఏం పేరుతో సేవ్ వేసుకున్నాను నేను చూస్తున్నాను సార్. సార్ చెప్పండి సార్. మీరేనా సార్? నేనే సార్.
ఓకే 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 సార్ మళ్ళీ ఏమన్నా అంటే ఏ నెంబర్కి అయితే మీరు డబ్బు మళ్ళీ పంపించారో ఆ నెంబర్కి మళ్ళీ వేరే వాళ్ళతో మీకు చెప్పాను నేను, మీ నెంబర్ కాకుండా వేరే వాళ్ళతో కాల్ చేయించాలని చెప్పాను, చేయించారా సార్? చేసిన సార్, కానీ అది కొత్త నెంబర్లు కాబట్టి లిఫ్ట్ చేయట్లేదు సార్ వాళ్ళు. ఓకే చూడండి సార్, ఇగో ఇగో అదే ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. మీరు ఇచ్చిన నెంబర్కి నేను హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అని పెట్టాను, కాల్ చేశాను. మీకు స్క్రీన్ షేర్ కనబడుతుంది చూడండి ఒకసారి. అవును సార్. సో నేను చేశాను, నా ప్రయత్నం నేను చేశాను. ఇంకా బట్ డీప్గా నేను వెళ్ళలేదు ఎందుకంటే ఆ సార్ ఇప్పుడు సుధీర్ సార్ ఉంటేనేమో నేను సార్ ఈ నెంబర్కి పంపించారంట, ఈ నెంబర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని కూడా అడుగుతా అనుకున్నాను, కానీ ఆ సార్ నెంబర్ నాకు లేదు సార్. అతనే సార్, అతనే. నేను వాయిస్ గుర్తుపట్టినా కదా, అతనే. వదిలే మరి అతను లేనప్పుడు మనం ఏం చేయలేము. అట్లా వద్దు సార్, ఆ సార్ ఉన్నప్పుడు మీరు మాట్లాడండి. నేను ఇగో ఈ నెంబర్కి ఏది 8639788841 డబ్బులు పంపించాను అని చెప్పి చెబితే కనుక మనం చూద్దాం. మీకు అదే విషయం చెప్పాను కదా సార్ నేను, అది కూడా సో మీటింగ్ లో కూడా మీరు ఇచ్చిన నెంబర్ ఇదే కదా చూడండి, అక్కడ 8639788841 అదే కదా సార్. ఇది వాళ్ళ బాబు ఫోటో సార్ ఇది. ఓకే మరి కాదు అన్నప్పుడు ఏం చేయలేము, బట్ ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి మీ తరఫున మీరు అంటున్నారు కనుక ఒకసారి నేను అడగడానికి కూడా ప్రయత్నం చేస్తాను సార్, నా ప్రాబ్లం. ఓకేనా? ఓకే ఓకే ఒకసారి అరే అంతే ఎవరు ఇతరెందుకు నాకంటే నాకంటే ఒక సీనియర్, నాకంటే ఒక జూనియర్. ఓకే సో ఎనీవే సార్, సార్ వచ్చినప్పుడు నేను ఒకసారి మళ్ళా మీకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. నో ప్రాబ్లం సార్. అతను లేనప్పుడు నేను మాట్లాడరాదు సార్, ఎందుకంటే మనం ఏది పడుతుంది మాట్లాడరాదు మీటింగ్లో, అందుకని. సో ఓకే డోంట్ వరీ, నో ప్రాబ్లం. మనం ఎక్కడ ఇప్పుడు సీడ్ ఫండింగ్ టోకెన్ స్టేకింగ్ లో ఉన్నాం కదా, దాని గురించి మనం మాట్లాడుతున్నాం సార్. టోకెన్ స్టేకింగ్ అనేది పర్లేదు సార్, చేసుకోండి, నేను చేసుకోవద్దు అంటే ఎంత ఎక్కువతో చేసుకున్నప్పుడు అంత మంచిదే. అయితే ఇక్కడ కొంతమంది అక్కడ నుంచి వెళ్ళి తీసుకొచ్చి, అంటే వీళ్ళకి అవసరం లేదు, అంటే విత్డ్రాల్ వీళ్ళకి అవసరం లేదు నన్ను అడిగితే, ఈ విత్డ్రాల్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి విత్డ్రా చేసుకుని రావట్లేదు సార్ మీకు. అది నాకు వచ్చానమాట. ఓకే నో ప్రాబ్లం, మీరు మీకు అలా చేయాలనిపిస్తుంది మీరు చేసుకోండి, నేను కాదని నేను అన్నాను. బట్ ఒక్కసారి ఒకటి మెసేజ్ చూసాను, అసలు ఏమైంది తెలియదు. 1 minute సార్. ఓకే సో డియర్ పార్ట్నర్స్, మీరు చూడండి ఇక్కడ పర్లేదు చేసుకోండి, కానీ అలా కాదు, ఫ్రెష్గా చేసుకోండి. మీరు ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంచి సిస్టమ్ ఏంటంటే మనకు ప్రైస్ తక్కువగా ఉంది. ఇది మన టోకెన్ రేట్ వచ్చేసి చాలా తక్కువగా ఉంచింది మన గురించే. సో ఇలా మనీ ఇన్ అవుతాయి, అంటే ఇప్పుడు మిమ్మల్ని లేకుండా ఎక్కువ తెచ్చిపోయి చెప్పట్లేదు, ఓకేనా? చేసుకునే వాళ్ళు. బట్ ఇట్లా చేస్తే ఏమవుతుందంటే దట్ ఈస్ సిస్టమిక్ బెనిఫిటే, తర్వాత మనకి కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో బట్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి చేస్తే అది బెనిఫిట్ లేదు. అంటే మీరు మీ యొక్క ఆలోచనలో ఎట్లుంటాయంటే అది కూడా బయటకు వస్తుంది, బయటకు వచ్చిందని మనం లోపలికి పంపిస్తున్నాం కదా అనొచ్చు. అఫ్ కోర్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయినా కూడా బెనిఫిటే సార్ అది. చెప్తానేనండి, బెనిఫిట్ అలా మనము $5 మనం 500p 594 తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకొక 2 వ్యాలెట్స్ కానీ చేసుకుంటే 594 500,000 పీవీసీ మెటా ఆయన సీడ్ ఫండింగ్ చేసి 2000 పీవీసీ మెటా ఎండ్ చేస్తున్నాడు కదా 200%. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోకెన్ అక్కడ అనవసరంగా విత్డ్రాల్ తీసుకొచ్చి పెడుతున్నారు కదా,
అవసరం ఇప్పుడు దాన్ని ఇదేంటంటే మన అవసరానికి వాడుకోవడం కంటే ఓకే. బట్ అక్కడ కూడా నీకు బెనిఫిట్ ఏంటంటే 100తో నువ్వు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ 200% ఉంది, అక్కడ 200% ఉంది. అక్కడ నీకు 1000 డేసే, ఇక్కడ 1000 డేసే. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ 100 అవడానికి చాలా టైం పడుతుంది. అంతేనా? ఇప్పుడు అంతే సార్. మనకి అంటే ఎక్కడ ఏ ఆప్షన్ ఉన్నా యూస్ చేసుకుంటున్నారు అంతే. అదే అంటున్నా, అక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడైతే యూటిలైజ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి తీసుకొస్తున్నారు కదా. నేను ఆ కోణంలో వెళ్తున్నాను అనమాట. నీకు అక్కడ కూడా నీకు ఎందుకంటే అక్కడ నీకు యూఎస్డిటి, అక్కడేమో నీకు యూఎస్డిటి బయటకు వస్తుంది. అంటే ఇట్లా పీవీసీ వచ్చినా కూడా సరే పొద్దున ఏమవుతుంది అంటే అక్కడ కూడా వాళ్ళకి 200% వస్తుంది. సో అక్కడ తగ్గించి వస్తుందంటే అది వేరే విషయం. బట్ ఇక్కడ కూడా అక్కడ కూడా సేమ్ ఏమవుతుందంటే ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఓకే ఈ 1000 చేసుకున్న వాళ్ళ గురించి మనం అంతగానో డిస్కస్ చేసుకునే అవసరం లేదనుకోండి. అది కూడా పాయింటే. ఓకే, యాజ్ వాళ్ళ యొక్క డిసిజన్, మనం ఏం చేయలేము దానికి. సో నేననే ఏంటంటే మాత్రం అక్కడ సో ఇప్పుడు నేను విత్డ్రా చేయాలంటే మరి ఒక 3 వ్యాలెట్లలో 2000 ఉన్నాయి. బట్ ఆ విధంగా చేస్తే నేను క్యాల్కులేషన్ చేసి చూశాను, అది అక్కడ చేసిందే బెటర్ అని చేయడం జరిగింది అనమాట. ఓకే, ఎనివే దాని గురించి వదిలేసేయండి. బట్ బెటర్ మీరైతే టోకెన్ స్టేకింగ్ ఎవరైతే చేసుకుంటున్నారో మంచి మీకు ఇప్పుడు బెనిఫిట్ ఇప్పుడు కనబడదు, కానీ అది కొన్ని రోజుల తర్వాత మాత్రం మంచి మీకైతే బెనిఫిట్ కనబడుతుంది సార్. సో ప్రతి ఒక్కరు అలా కాకుండా అలా చేసుకునే వాళ్ళు చేసుకోండి, మీ ఇష్టం. బట్ నేను చెప్పను కానీ అలా కాకుండా ఇలా చేసుకోండి సార్. ఎట్లయితే ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంది కదా, మీరు బై చేసుకోండి. అది మీకు కొంచెం ఆ బెనిఫిట్ అనేది కనబడుతుంది. సో ఎప్పుడైతే అంటే మీ యొక్క ఇంటెన్షన్ ఎట్లా ఉంటుంది, మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే వావ్ నేను తక్కువ ఉన్నప్పుడు డబ్బు పెట్టాను, ఇలా ఇప్పుడు ఇలా అయ్యింది అనే ఒక ఫీలింగ్ మీకు మనకి కలుగుతుంది అనమాట. ఓకే, సో దాని యొక్క ఫీలింగ్ మనకు తెలియాలి, మనకు కలగాలి అంటే మాత్రం మనం ఖచ్చితంగా ఆ విధంగా చేసుకుంటే మంచిగా అట్లా. ఎనీవే, ఇంకా నెక్స్ట్ ఎనీ డౌట్స్ ఇక్కడ అడగండి సార్. ఇది టోకెన్ స్టేకింగ్ పేజ్లో ఉన్నాం మనం, పీబీసీ .ioలోనే ఉన్నాం. ఇది ఎవరికైనా డౌట్ ఉంటే మీరు, నేను 2-3 మెసేజ్ చేశారు నిన్న, మీరు అది అక్కడ ఓపెన్ చేసి ఎలా ఏం కదా అని చెప్పారు కదా అని చెప్పేసి. సో ఓకే, ఈరోజు పీబీసీ పెట్టే .io గురించి కూడా మాట్లాడదామని నేను చెప్పాను కదా. సరే సార్, అంటే ఆల్రెడీ లైవ్ లో కూడా స్టేకింగ్ చేస్తున్నారు కదా, కొద్దిగా కొత్త పర్సన్స్ కూడా న్యూ పర్సన్స్ కూడా కొద్దిగా లైవ్ లో స్టేకింగ్ చేద్దామా? సో ఇక్కడ ఎన్ని మనం ఉన్నాయా చూద్దాం, ఒక్క నిమిషం. ఈ వ్యాలెట్ చేయాలి, ఈ వ్యాలెట్ కుదరదు కనుక బెటర్ మనం వేరే వ్యాలెట్ ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఈ వ్యాలెట్కి ఎట్లా కుదరదు కదా. సో ఈ వ్యాలెట్ లాగౌట్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ 25,000 కంప్లీట్ అయిపోయింది. వేరే వ్యాలెట్ చేద్దాం. 1 minute. ఆ 25,000 అయిపోయిన వ్యాలెట్లకి మనం చేయలేము, వేరే వ్యాలెట్లకి మనం చేసుకోవచ్చు. రైట్, 1 minute. రాజేష్ సార్, ఇందాక 24,300 ఉంది కదా వ్యాలెట్, ఇందాక మనం మీరు షేర్ చేస్తారు స్క్రీన్ షేర్. అవును, దానికి ఇంకా 1000 చేయొచ్చు. చేయరాదు? చేయొచ్చు సార్. నేను 2.5 24,500 ఉన్నప్పుడు కూడా అది 500 అన్నది మన ఫాల్ట్ కదా, అది సిస్టమ్ చేంజ్ చేసిన తర్వాత 500 చేసే ఆప్షన్ లేదు కాబట్టి 1000 చేసుకోవచ్చు. మీరు చేయండి, కావాలంటే అవుతుంది. చేశాను, నేను చేశాను సార్, నేను విట్నెస్ నేను ఉన్నాను కదా. మీరు నేను ఈ రోజు పెట్టిన పోస్ట్ లో చూడొచ్చు. 25.5 ఉంది చూడండి దాంట్లో. అవునవును, 25,009 ఎంత ఉంది అది. 25,500 ఉంది చూడండి. ఓకే ఓకే. సార్ యూఎస్టీడీ పెట్టేది అది పీవీసీలో నుంచి 1000. అదర్ కూడా చేయొచ్చు కదా? అదర్ కూడా చేయొచ్చు సార్ దాని నుంచి. ఓకే, వద్దులే, దానికి డైరెక్ట్ చేద్దాంలే. అంటే మీరు ఆల్రెడీ
1000 పెండింగ్ ఉంది కాబట్టి చేసి ఇస్తే ఇంకా దానికి ఇంకా వ్యాలిడ్కి ఇంకా కంప్లీట్ అయిపోతుంది. సరే రాంగ్ కొట్టారు అక్కడ. ప్లీజ్ మెటా పీవీసీ మెటా చూసారా, నేను ఆల్రెడీ చేశాను అనమాట దీనికి. సో అందుకని ఇంకోసారి చెప్పేసి నేను నాకు అట్లా ఫస్ట్ ఒకసారి వచ్చింది, తర్వాత మళ్ళీ తీసుకుంది సార్. అంటే నేను మొన్న ఎందుకు చెప్పానంటే, నేను ఇక్కడ డైరెక్ట్ గా చూసి చెప్పాను అనమాట. నేను ఇక్కడనే అనుకోకుండా నేను చేయడానికి ప్రయత్నం చేశాను అనమాట. ఇక్కడ నేను చూడలేదు యాక్చువల్లీ. నాకు ఈ వ్యాలెట్ కు అయిందన్న సంగతి కూడా నాకు తెలీదు. అనుకోకుండానే నేను చేశాను అనమాట. చూస్తే అవ్వలేదు. సో అందుకే నేను ఖచ్చితంగా కాదు అని ఫైన్ చెప్పాను కూడా అనమాట. ఒకసారి 1000 చెక్ చేయమంటున్నారు. ఇంకోసారి చేయండి సార్, 1000 చేయండి. అందుకే బ్యాక్ టచ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చాను అనమాట. రిఫ్రెష్ చేస్తే మరి మీరు అన్నారు కదా అవుద్దేమో చూద్దామని. ఇలా రేపు ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఇది ఒకసారి చేశాను కనుక నేను ముట్టలేను. మళ్ళీ ఒకసారి రేపు ఇద్దాం అయితే. ఇప్పుడు అవ్వట్లేదు చూడండి, రెండోసారి ఏం అవ్వలేదు. సో మీటింగ్ అయ్యేంత లోపల మళ్ళీ ఒకసారి చేద్దాం. నో ప్రాబ్లం, దాని ఏముంది. మళ్ళీసారి కూడా చేద్దాం. సో ఎనీవే మనము ఇప్పుడు ఒక స్టేకింగ్ చేద్దామన్నా కనుక స్టేకింగ్ చేసి చూద్దాం. వేరే వ్యాలెట్ చేద్దాం. ఏ వ్యాలెట్ చేద్దాం అంటే ఓకే ఈ వ్యాలెట్ చేద్దాం. వ్యాలెట్లో ఎన్ని ఉన్నాయి? 340 మాత్రమే ఉన్నాయి కదా. సో రిసీవ్ అడ్రస్ కాపీ. ఓకే ఎక్కడ ఉన్నాయి పీవీసీలు? వండర్లో ఉన్నాయి. ఓకే వండర్లో 7000 పైన ఉన్నాయి కదా. వండర్ వ్యాలెట్ అనమాట ఇది. ఓకే ఓకే మనం ఏం చేద్దాం, 2000 చేద్దాం ఒకసారి. సో 2000 3000 చేద్దాం. అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా 300 సంథింగ్ ఉన్నాయి అందులో. అంటే మనం 2000 అందులో ఆల్రెడీ 2000 అంటే 2800 3000 అవుతుంది. 300 ఏమో ఉన్నాయి అంతే. అవునవును సార్, అవును సార్. దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందే సార్? కొత్త వ్యాలెట్ల గురించి తెలియలేక ఆగాలి సార్ అది. ఎందుకంటే అది మనకు ఖచ్చితంగా 3 days పడుతుంది. ఓకే సార్, ఓకే సార్. ఎందుకు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఎందుకంటే ఇప్పుడు విత్డ్రా కూడా ఆపింది కూడా అందుకే. సో మరి దీనికి కూడా 3 days మీరు కొంచెం చేసుకునే వాళ్ళు అంటే మనకు 3 days టైమింగ్. బట్ ముందు కూడా అవ్వచ్చు సార్, అట్లేం లేదు. ముందు కూడా అవ్వచ్చు. బట్ ఒక 3 days అనేది మనం కొంచెం కొద్దిగా ఆగండి సార్. కొత్త వ్యాలెట్లకు అవ్వట్లేదు కదా. కొంతమంది బిఎన్బి కూడా కట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది సార్. లేదు, కట్ ఏం అవ్వలేదు సార్. 4-5 సార్లు యూజ్ చేసినా గానీ అది అయితే నో ప్రాబ్లం. కనెక్ట్ వ్యాలెట్ కన్నా ఆగిపోతుంది సార్. వ్యాలెట్ కన్నా ఆగిపోతుంది, అక్కడే తిరుగుతా ఉంది. సో మీరు ఎవరు కానీ అది చేయొద్దు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. డోంట్ వరీ, బీ హ్యాపీ.
ఓకే. ఇక్కడ మొన్న కూడా 3000 దీనికి ఈ వ్యాలెట్‌కి చేసినట్టున్నాము. 10 డిసెంబర్ నాడు. మీ పార్ట్నర్ చూడండి, ఇక్కడ మనకి బయట మనము ఇప్పుడు చూడండి 3140 ఉన్నాయి. సో అక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఎంత ఉందని కనబడుతుంది. సో స్టేకింగ్ చేసుకున్న వాళ్ళు జస్ట్ సింపుల్ స్టేక్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అదర్ వ్యాలెట్కి అయితే మనం అదర్ వాలెట్ ఒక నెంబర్ రాయాల్సి వస్తుంది. లేదంటే మాత్రం ఇక్కడ సెల్ఫ్ మీద క్లిక్ చేయండి. దెన్ మ్యాక్సిమం అంటే ఇది మల్టిపుల్ థౌజండ్స్ కనుక 3000 తీసుకుంది. ఇక్కడ 4కి సంబంధించింది ఉంటే కనుక 4000 తీసుకుంటుంది. బట్ ఇక్కడ 3140 ఉంది కనుక రౌండ్ ఫిగర్ మరి మల్టిపుల్ 1000 ఆఫ్ మల్టిపుల్ కదా. చూడండి ఇక్కడ మల్టిపుల్ 1000 అంటే ఒకసారి కూడా 1000 నుంచి 5000 వరకు కూడా మనం చేయొచ్చు ఒక టైంలో, వన్ టైం ఎట్ టైంలో. అది చెప్తున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ స్టేక్ పీవీస్ మెట నొక్కండి, అంతే సింపుల్. చూసారా ఇప్పుడు బ్లాక్ చైన్ ఇప్పుడు మీకు ఈ యొక్క వ్యాలెట్కి మీరు ఏదైతే 6 డిజిట్ పిన్ ఉందో అది మీకు అడుగుద్ది. అడిగిన వెంటనే నెక్స్ట్ బ్లాక్ చైన్లోకి వెళ్తుంది. ఇది ఇక్కడ ఎంత కట్ అవుతుంది సార్? 0.002. ఇక్కడ కూడా మరి సేవ్ చేద్దామా సార్? అవసరం లేదు, ఇంకా అక్కడ లేదు సార్, అది ఆప్షన్ ఉండదు. ఈ ఆప్షన్ కూడా ఇవ్వలేదా? ఓకే, ఇవ్వలేదు. ఆల్రెడీ సో అలా ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ 0.02 జాగా 0.01 అవుతుందేమో. సో చూడండి ఇక్కడ ఇలా అయిపోద్ది. ఇలా అయిన తర్వాత దానికి కొన్ని సెకండ్ల ముందు టైం ఇవ్వాలి మనము, ఏం చేయకుండా రిఫ్రెష్ కూడా చేయకుండా. అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఖచ్చితంగా ఓకే అనే ఆప్షన్ స్టేకింగ్ టు గెట్ రివార్డ్ అని ఇక్కడ ఇచ్చారు కదా, దాని వెంటనే మనం ఇక్కడ ఓకే అనేది చేయకుండా బ్యాక్ వెళ్ళకూడదు. అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. ఒకవేళ సమ్ టైం ఒకవేళ మీరు అలా వెళ్తే కనుక మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, మళ్ళీ తిరిగి రాదు అది. అంటే అది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇలాంటివి ఉంటాయి కొన్ని. అంటే నువ్వు ట్రాన్సాక్షన్ ని పూర్తి చేయలేవు అని అర్థం. మనం ఎటువైనా అంటే దానికి ఎందుకంటే ఉత్తరానికి ప్రత్యుత్తరం లేదు అక్కడ, దానివల్ల మనం ఏం చెప్పలేము. ఓకేనా? సో దట్స్ వై మన జాగ్రత్త మనం తీసుకోవడం బెటర్. ఇక్కడ మీకు 5 minutes కావచ్చు ఒక్కొక్కసారి, లేదా 2 to 3 minutes పెండింగ్ ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత బ్లాక్ చైన్ లో టెక్నాలజీ ఏదైతే ఉందో తెలుసుకొని దాంతోపాటు పివిసి కూడా చెక్అప్ అయ్యి నెక్స్ట్ అప్రూవ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అప్రూవ్ అయింది అంటే మాత్రం ఏమవుద్ది అంటే ఇక్కడ మీరు చూసుకోవాలి, పైన చూడండి ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఓకే, అది ఎక్కడ కనబడుతుంది సార్? రిఫ్రెష్ కూడా చేయొచ్చు, ఇక్కడ కింద రిఫ్రెష్ చేయొచ్చు. దీన్ని ఒకసారి ఓకే చేసి ఇదంతా అయిన తర్వాత మీరు రిఫ్రెష్ చేసినా పర్లేదు. మిడిల్లో రిఫ్రెష్ చేయకూడదు, వాళ్ళే ఇస్తున్నారు ఆప్షన్ మనకి రిఫ్రెష్ చేయొద్దని. సో ఇక్కడ స్టేకింగ్ స్టేటస్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎంత చేస్తున్నాడు సార్? 6500. అంటే ఇక్కడికి ఇప్పుడు 9500 అవ్వాలి. అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ ఇకనే కదా సార్ కూర్చుండేది అది? సార్ ఆల్రెడీ అప్రూవ్ అయినట్టే కదా సార్, అది కింద షో చేస్తుంది 3000 వచ్చిందా? అంటే మీరు అంతకుముందు 3500 ఉంది, ఇప్పుడు 3000 చేశారు కాబట్టి ఓకే సార్, వచ్చేసింది. కరెక్టే సార్, వచ్చింది సార్. అయితే ఇక్కడ మనం ముందు చూసుకోలేం, ఇక్కడ 3500 ఉండాల్సింది సార్. కరెక్టే, 6500 అయింది. ఓకే సార్, రైట్. నేను గమనించలేదు అది. ఓకే, ఇక్కడ మీరు అక్కడ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు కదా, అందులో అయిపోయింది. రైట్, చూడండి అయింది సార్. కరెక్టే. ఇక చూడండి సార్, ఇక్కడ అప్రూవ్ కూడా అయ్యింది. 3000 6500. ఓకేనా? సో ఇలా ఇక్కడ ఇది మనము అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ 3 ట్రాన్సాక్షన్ మనకి ఎందుకు చూపిస్తుందంటే, సో దీనికి అంతకు ముందు మనము ఏదైతే సీడ్ ఫండింగ్ స్టార్టింగ్ లో చేసామో దాని తర్వాత మళ్ళీ చేయాలి దీనికి, ఈ ఐడికి. ఇది చూడండి, ఈ 5 అక్టోబర్ ఏదైతే మనకు 500తో ఇచ్చిందో అప్పుడు నాకున్న వ్యాలెట్లకి తర్వాత నా డౌన్ టీమ్ కి ప్రతి ఒక్కరికి 500తో నేను పూర్తిగా చేసాను. అందరికి అన్ని ఐడియాలకు చేసాను అనమాట. ఇక 3 సంవత్సరాలకు టెన్షన్ ఉండదు అన్న ఉద్దేశంతో వాళ్ళకి కూడా టెన్షన్ ఉండకూడదు, వాళ్ళని మళ్ళీ నేను కాల్ చేయడము అది అని చెప్పేసి. సో అన్నిటికీ నేను 500 అక్టోబర్ చేశారు కదా, అది ఆల్రెడీ 200కి ఎలిజిబుల్ అయినట్టు కదా సార్? అవునవును, 200కి వచ్చిన తర్వాతనే మనకు 500 ఛార్జ్ ఇచ్చింది కనుక చేశాను అంటున్నాను నేను. అవునవును సార్. ఎందుకంటే
అన్ని అంటే ఈ మనము అక్టోబర్ వరకు ఎవరైతే చేశారో అది ఆ 150% చేశారో వాళ్ళకి లేదు. మనం కొన్ని 25,000 ఏమో 150. చేసాం కదా, అప్పుడు అవును 150 సార్, మనం చేసింది. సో అలా 150 అయ్యిందని ఇస్తారు. చెప్పేసి, అవునవును అలా అయ్యిందని చెప్పేసి ఏం చేశానంటే, ఎప్పుడైతే 200 స్టార్ట్ చేయింది కదా మనకి 3వ తారీఖు నాడు కాకుండా 4, 5 నాడు అయింది కనుక, ఆ 5వ తారీఖున నేను ఏం చేశానంటే దగ్గర దగ్గర 100 వ్యాలెట్లకి 500 500 500 నా ఓన్ వ్యాలెట్లకి చేశాను, మన టీమ్ కి కూడా చేశాను. టీమ్ కూడా సూపర్ టీమ్ కి సార్, అకౌంట్ సూపర్. చేశాను, వాళ్ళ దాంట్లోకి తీసేసి చేశాను టీమ్ కి మాత్రం. చెప్పారు అంటే మీరు చాలా నన్ను సార్ చెప్పారు కదా సార్, విత్డ్రాల్ పెట్టి అట్లా వాళ్ళకి స్టేకింగ్ చేయండి అని చెప్పేసి. వాళ్ళది చేయండి, అక్టోబర్ నో ఉంటే ప్రాబ్లం 3 అక్కడ. years అని. ఆ, 3 years ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పెట్టేలా లేరు, వాళ్ళకి అక్కడ మళ్ళీ 100 తయారు కూడా కావు. ఎందుకంటే వాళ్ళకి 3 సంవత్సరాలు 5-10 అకౌంట్లు మనం తీసాం కదా, వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంచినా కూడా 1000 కావు, 100 కావు మళ్ళా వాళ్ళకు ఫార్మింగ్ చేద్దామంటే. సో నేను ఇలాంటి వాళ్ళకేమో ఇట్స్ ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మనం మీటింగ్లో అలా చెప్పకూడదు. ఏమంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళకి లాభం లేదనమాట. అందుకని ఇప్పుడు చంద్రశేఖర్ సార్ మీకు అర్థమై ఉంటుంది, ఓకేనా, డోంట్ వరీ, నో ప్రాబ్లం, దాని గురించి డిస్కస్ ఓకే. అవుతుంది. కానీ అట్లా నేను అలా చెప్పింది సార్. ఎందుకంటే సో వీళ్ళు ఫాలో అవుతారు. ఎందుకంటే మనము ఇప్పుడు ఒకటి చెప్తాను ఏంటండి, మీరు సెలబ్రిటీ అంటాం కదా సార్, సెలబ్రిటీ అని మనం ఒకసారి మన మైండ్ లో పడ్డ తర్వాత వాళ్ళు ఒక్కొక్కసారి రాంగ్ వే చూపించిన అదే వేలో వెళ్తారు. అంటే సెలబ్రిటీ చెప్పాడు కదా అది, అట్లుంటారు అనమాట. సో అంటే ఒకరు చెప్తే అది కరెక్ట్ అన్నట్టుగా ఒక వాళ్ళ మైండ్ సెట్ లో ఇదైనప్పుడు సో కొద్దిగంత ఆ దారిలో వెళ్తారు. అందుకని చెప్పేసి నేను కొద్దిగా ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అలా కొన్ని చోట్ల చెప్పని కొన్ని చెప్తాను అనమాట. సో సార్ ఇక్కడ మీరు చూసారు కదా, ఇప్పుడు మీ ఎదురుగా స్టేకింగ్ చేశాం. సో ఆ స్టేకింగ్ అనేది ఇప్పుడు ఈ రోజు 3,000 చేశాం కదా. సో ఇక్కడ మీరు ఈ వ్యాలెట్కి వచ్చేసి ఓకే స్టేకింగ్ స్టేటస్ చూస్తే మీకు ఇప్పుడు రోజు ఎంత రిలీజ్ అవుతుంది సార్? ఇప్పుడు 6 మెటల్ వస్తాయి కదా. సార్ రోజు 6 మెటల్ వస్తాయి కదా ఇప్పుడు చేసిన దానికి, 3,000 చేసిన దానికి. లేదు సార్, సార్కి 13 వస్తాయి సార్. ఆహాహా. అంటే ఇంతకు ముందు మీకు ఎన్ని 7 మెటాలు వచ్చాయి సార్, ఇప్పుడు ఏంటంటే 6 యాడ్ అయ్యి 13 వస్తాయి అనమాట. అంటే 100% చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఎవ్రీడే 13 మెటల్ వస్తున్నాయి అంతేనా? అవును, 13 మెటాలు వస్తాయి. ఓకే, 13 మెటల్ వచ్చినప్పుడు ఒకసారి క్యాలిక్యులేషన్ తీసుకుంటే చూడండి సార్, 1000 అయితే మళ్ళీ మీరు చేసుకోవచ్చు, డివైడెడ్ బై 13 సార్. 13 అంటే 76 రోజులు, దగ్గర దగ్గర 77 రోజులు, ఓకేనా. 77 రోజుల వరకు కూడా ఒకవేళ మీకు రిలీజ్ అవుతూనే ఉంటే 1000 అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఈ వ్యాలెట్కి మనం చెప్తున్నాం సార్, వేరే దాని గురించి కాదు, ఈ వ్యాలెట్కు మనం చెప్తున్నాం. సో 77 రోజులకి తనకి 1000 అవుతుంది. ఆ 1000 అయిన రోజున అయితే ఇన్ బిట్వీన్ మధ్యలో మనకి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 100తో కూడా విత్డ్రా ఉంది కదా. 3 months కి సార్కి 1000 అవుతాయని కౌంటింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం 100% లెక్కేసాం కాబట్టి మనకు ఇక్కడ వచ్చేది 85% కాబట్టి 3 months కి 1000 కంప్లీట్. ఓకే ఓకే. సో ఎందుకంటే 85% కనుక సో ఓకే 100 days వేసుకోండి సార్. 100 days కి ఖచ్చితంగా తనకు 1000 అవుతుంది. అయితే ఇన్ బిట్వీన్ 1000 అయితే ఒక 100 అయిన తర్వాత కూడా నీకు ఇక్కడ సిస్టమ్ విత్డ్రా అవకాశం అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉంది. 100 మల్టిపుల్ అంటే 100 అయితే కూడా నువ్వు బయట తీసుకోవడానికి ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఇచ్చింది ఇక్కడ మనకి. ఎందుకు అంటే ఇవాళ నేను చేశాను, నేను 90 పైసలతో చేశాను సార్. ఇప్పుడు ఓకే రౌండ్ ఫిగర్ 1 రూపాయితో చేశాను. ఇప్పుడు అంటే నేను ఒక 3,000 రూపాయలకే ఇప్పుడు నేను చేశాను ఇక్కడ. సో రేపు పొద్దున ఈ 100 తయారయ్యేసరికి ఇక్కడ 100 అయ్యేసరికి అది 3 రూపాయలు ఉన్నా కూడా నేను తీసుకుంటే సో మనీ అనేది మనకు ఎక్కువ వస్తుంది. అయితే ఇక్కడ నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ 1000 రోజులు, ఈ రోజు నుంచి వెళ్ళి అది 6,000 పీవీస్ మీటర్ కావాలంటే 1000 రోజులు అవుతుంది. అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక ఆప్షన్ మంచిగా పెట్టాడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే, మరి 100 అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. బట్ విత్డ్రాల్ అని మనం ఎందుకు చేసుకుంటాం, ఎందుకు చేసుకోవాలి? డబ్బులు కావాలి మనకు మధ్యలో, రైట్. సో బట్ ఇదే వాల్యూ ఉంటే మనము
మరి ఆ 100 అనేది మనం బయటకు తీసుకురా బెనిఫిట్ లేదని నా ఆలోచన. సరే, నా ఆలోచన, ఇది నా సొంత ఆలోచన. సిస్టమ్ నీ ఇష్టం. నేను 100 ఇచ్చాను, 100 అవుతూనే మీరు విడ్డ్రాల్ పెట్టుకున్నట్టు పెట్టుకో. సిస్టమ్ చెప్తుంది ఇక్కడ. సిస్టమ్ ఇచ్చింది, అవకాశం ఇచ్చింది అనమాట. ఉంది, అవకాశం ఉంది ఇప్పుడు. సో మనము ఎక్కువ శాతం మనము వింటుంటాం కదా, మన ఏమంటాం దాని ప్రత్యర్థులు అంటే ప్రత్యర్థులు అంటే ఏంటి, ఎదుటి వ్యక్తులు అంటే వేరే వ్యక్తులు మనకు చెప్తా ఉంటారు కదా, మనకి ఇక్కడ డబ్బులు వస్తాయి కానీ విడ్డ్రాల్ లేదు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి అదే సిస్టమ్ మనకి ఏం చేస్తుందంటే ఆపోజిట్ పర్సన్స్ సార్, ఆపోజిట్ ఆపోజిట్ పర్సన్స్, యా. సో ఆపోజిట్ పర్సన్స్ అలా అంటున్నారు కనుక ఇక్కడ మనకు 100 అవుతూనే మనం విడ్డ్రాల్ పెట్టుకోవచ్చు. అట్లా కూడా ఆ ఛాన్స్ ఇక్కడ ఇచ్చింది మనకి. సో ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా అవసరం లేదు, ఒక ప్రైస్ పెరగలేదు అనుకుంటే కూడా ఈ వ్యాలెట్ కు సంబంధించి మాట్లాడితే 100 రోజులకి 1000 తయారవుతున్నాయి. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో 1000తో ఉంది గనక ఆ 100 రోజుల తర్వాత కూడా 1000తో నీకు ఆప్షన్ ఉంటే గనక సో నువ్వు మళ్ళీ రీస్టేకింగ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇది గ్యారంటీ లేదు, ఎందుకంటే సిస్టమ్ ఒకవేళ మార్పు వస్తే మళ్ళీ 2000తో చేసుకో అంటే మళ్ళీ నువ్వు చేసుకోలేవు, లేదా 5000తో అంటే మాత్రం 5000 అయ్యేదాకా నువ్వు ఆగాల్సి వస్తుంది. రీసెంట్లీ ఒక వీడియో వదిలారు, ఒక వాయిస్ మెసేజ్ వదిలారు. ఆ సార్ ఇక్కడ ఉన్నారు. సో అది ఆ సార్కి ఎక్కడ దొరికిందో నాకు తెలీదు. బట్ ఆ సారు వాయిస్ మెసేజ్ లో ఏ సార్ మాట్లాడారో నాకు తెలుసు, కానీ ఆ సార్తో నేను పర్సనల్గా ఇంకా మాట్లాడలే. బట్ ఆ సార్ నాకు తెలుసు పర్సనల్ గా. నాకైతే తెలియదు ఆ విషయం ఆల్మోస్ట్. సో రేపొద్దున 5000తో స్టార్టింగ్ 5000 అన్నా కూడా చెప్పలేం. ఓకేనా. సో ఇలా అన్ని ఆప్షన్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కటి ఓపెన్ అప్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాటిని అర్థం చేసుకుని ఉండండి. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఉంటే కనుక మీరు ముందుకెళ్ళలేరు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎవరు దాన్ని పట్టించుకుంటే మీరు వెనుకబడతారు. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రెజెంట్ సిచ్యువేషన్ ని చూడకుండా మీ యొక్క వ్యాలెట్ ను పెంచుకుంటూ వెళ్ళండి. స్టేకింగ్ కావచ్చు, ఫార్మింగ్ కావచ్చు. మనం ఫార్మింగ్ వ్యాలెట్ గురించి కూడా మనం మాట్లాడినాం. చాలా మంచి బెనిఫిట్ అనేది ఫ్యూచర్ లో ఉంది సార్. ఓకేనా. సో ఇది స్టేకింగ్ చేసుకునే విధానం. ఒక వ్యాలెట్ కి 25,000 25,000 వరకు మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈసారి వచ్చేసి 6,500 మాత్రమే ఉంది. ఈసారి చాలా ఛాన్స్ ఉంది సార్. ఎక్కడ స్టేకింగ్ స్టేటస్, సారీ నేను స్టేకింగ్ స్టేటస్ లో ఉన్నానా? ఓకే, ఎస్. ఈ 6,500 ఏదైతే ప్లస్ లో 25,000 వరకు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ సిస్టమ్ మనకు అవకాశం ఇచ్చింది సార్. ఇంతకుముందు అన్లిమిటెడ్. మన మీటింగ్ లోనే 2 లక్షలు, 1,50,000 రూపాయలు మనం 2 సార్లు చేయడం జరిగింది. 2 సార్లు చేసుకున్నారు. ఓకేనా. నోట్ ఏంటి ఇక్కడ, స్టేకింగ్ రివార్డ్ విల్ బి కంటిన్యూ టు బి రిలీజ్డ్ అంటిల్ ఆల్ టైప్ ఆఫ్ రివార్డ్ టు అప్ టు 200%. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. మీరు ఇక్కడ కొత్త వాళ్ళకైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏముంటుందంటే 200% ఇస్తున్నా అని చెప్తుంది ఇక్కడ. ఓకే. సో ఎక్కడి నుంచి వెళ్ళి రిలీజ్ మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు అంటే ఈ రివార్డ్ స్టేటస్ క్లిక్ చేసి ఇక్కడే కదా సార్, ఇక్కడ ఈ ప్లేస్ లోపల 127 ఉన్న ప్లేస్ లో ఇవే కదా సార్ రిలీజ్ చేసుకోవాల్సింది మనం. అంటే విత్డ్రాల్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి పెట్టాల్సింది. రీడీమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు రీడీమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి సార్, చూజ్ ఆప్షన్ అని. సో ఇక్కడ మీరు విత్ డ్రా టు పీవీసీ అని మీరు క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ ప్రొసీడ్ టు రిడీమ్ దీనిపైన రాసి ఉంచండి. ఇక్కడ 100 నుంచి ఒక ఎట్ టైంలో అంటే ఒక టైంలో మీరు 100 నుంచి వెళ్ళి అయితే 200, 300, 400, 500. సో ఈ విధంగా మనం బయటకు పెట్టుకోవచ్చు. ఇక్కడ 120 కూడా అయినాయి ఎగ్జాంపుల్. సో నాకు ఇప్పుడు 100 మెటాల్ కావాలి అనుకుంటే నేను విత్డ్రా పెట్టుకోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకేనా. సో అట్లా
ఆప్షన్ అనే సిస్టమ్ మనకి ఇక్కడ వదిలిపెట్టింది. సో ఇక్కడ చూడండి, మనకు అక్కడ ఇంతకుముందు కొద్దిగా విత్డ్రాల్ అక్కడ ఇది మన టోకెన్ ఫార్మింగ్ లో విత్డ్రాల్ కొంచెం కష్టమైన పాట, వాస్తవమే కష్టం, సిస్టమ్ తొందరగా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఎందుకంటే విత్డ్రాల్ మనకు ఒక 3 రోజులు ఆపింది సిస్టమ్. 3 రోజులు ఆపితే అక్కడ మనము పీవీసీ మీట యొక్క ఫ్లెక్చువేషన్ చూడగలిగాం. 3 రోజులు, సిర్ఫ్ 3 రోజులు, 3 రోజులు సార్, 14, 15, 16, రైట్, ఈరోజు 17 కదా. 3 రోజులు ఆపితేనే, 3.5 రోజులు ఆగితేనే ఫ్లెక్చువేషన్ కన్నా చూసాం మనం అక్కడ. కొంతమంది కొత్త వ్యక్తులకు అఫ్ కోర్స్ ఇది డీసెంట్రలైజ్డ్ లో ఉంది, మనము పెంచుకోవచ్చు, తగ్గించే అవకాశం సిస్టమ్ చేతిలో ఉంది. కానీ అట్లా ఉందని చెప్పి సిస్టమ్ ఏమంటాం అంటే తనకి ఇష్టం ఉన్నప్పుడు తగ్గించడం, ఇష్టం ఉన్నప్పుడు పెంచడం అలా చేయలేదు. అలా ఉన్నా కూడా ఓకేనా, మనం చేసిన దాన్ని బట్టే మనం అప్పట్లో విత్డ్రాల్ ఎవరు చేసుకోలేదు. ఖచ్చితంగా మనుషులు ఇన్ 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 మీనే ఉన్నారు, అంటే మనీ పెట్టి లోనికి వస్తూనే ఉన్నారు. సో బేస్డ్ ఆన్ దానిపైన పీవీసీ మీటా రేట్ అనేది పైకి వెళ్ళింది. బట్ ఇప్పుడు నీకు అవసరం ఉన్నాయి లేదు, విత్డ్రాల్ ఇస్తుంది కొట్టేసే, విత్డ్రాల్ ఇస్తుంది కొట్టేసే, విత్డ్రాల్ ఇస్తుంది కొట్టేసే. సో అంటే అవుట్, ఇన్పుట్ లేదు, అవుట్ అనమాట, అవుట్పుట్ ఉంది. సో ఆ టైంలో కొంతమంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఎట్లా పెరిగింది, ఇప్పుడు ఎందుకు పెరగట్లేదు అని చెప్పేసి. సో మనం ఈ మధ్యన ఎవ్రీవన్ అందరూ మెసేజ్ చేయొచ్చు అని నేను ఓపెన్ చేసి పెడితే ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఆన్సర్ సార్ ఇది 10 నిమిషాలు. ఒక ఇన్పుట్ అనేది అప్పుడు కంటిన్యూగా ఇన్పుట్ ఉండే, ఇప్పుడు ఓన్లీ కంటిన్యూగా అవుట్పుట్ అవుతుంది సార్. సో డిఫరెంట్ అదే మరి, ఇక్కడ మనమే మన చేతుల్లోనే ఉంటుంది సార్. సిస్టమ్ ఎంతవరకు మనము దాన్ని నెగిటివ్ చేయాలన్నా కూడా కొంతవరకు మనం కూడా ఆలోచించుకోవాలి. సో మొత్తం అవుట్పుటే ఉంటుంది, ఇన్పుట్ లేదు. సో అది కూడా ఒక కారణము. వాళ్ళకు చిన్న పని లిక్విడిటీ వేసి, అంటే కోట్ల రూపాయల్లో లిక్విడిటీ వేసి పెంచితే అది ఏమవుతుందో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఓకేనా సార్? సార్ Yes, sir. ఇక్కడ చెప్పండి సార్. మనము 100 పీవీసీ మీట విత్ డ్రా పెట్టుకున్నప్పుడు మల్టిపుల్ 100 నుంచి అక్కడ 100 పెడితే 95 వస్తాయి. చెప్పండి అది కూడా. అవును, 5% అది, అవును మీరు అన్నట్టుగా కరెక్ట్ అది. ఎందుకంటే ఎక్కడ కానీ చూడండి సార్, ప్రతి ఒక్కరు అంటే వేరే సిస్టంలో ఉండే వాళ్ళు కూడా మీరు తెలుసుకోండి, వితౌట్ చార్జ్ నథింగ్. ఎక్కడ కూడా ఎనీ సిస్టమ్, మీరు ఏ సిస్టమ్ కన్నా వెళ్ళండి, వితౌట్ చార్జ్ ఏది ఉండదు సార్. అలాగే మన పీవీసీ మీట కూడా బేస్డ్ ఆన్ మొన్న ఇంతకుముందు ఏంటంటే ఇది ఒక మనం అద్దె మీద ఉన్నాం, అంటే ఓన్ బ్లాక్ చైన్ కాదు. ఓన్ బ్లాక్ చైన్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఛార్జ్ అవుతుంది సార్. అది ఓన్ అంటే ఓన్ బ్లాక్ చైన్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ కూడా అవుతుంది. ఈ 5% జాగ్రత్త 10% అవుద్ది, లేదా 15% కూడా అవ్వచ్చు సార్. ఓకేనా? లేకపోతే నీకు ఇక్కడ ఏం చేయొచ్చు, వాళ్ళు డాలర్ హిసాబులు ఇచ్చారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, 5% అట్లా పోతుంది ఇక్కడ. అందుకే వీళ్ళు ఏం చేశారంటే 5% అడ్మిన్ ఛార్జ్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. అంటే ఈ రోజున మనకి ఏమనిపించదు, తక్కువ మెటా వాల్యూ ఉంది కనుక. బట్ దీని వాల్యూ నీకు ఒక 500 ఉందనుకో, లేకపోతే 10 రూపాయలు ఉందనుకో, సో 15లో 50 రూపాయలు. ఇప్పుడు ఈ రోజున 5,000 అనుకోండి, మనకి ఎంత, 5 రూపాయలతో సమానం. ఓకేనా? సో ఖచ్చితంగా అన్నిట్లో ఛార్జెస్ మాత్రం అన్నిట్లో ఉంటాయి సార్. మళ్ళీ కొత్త వాళ్ళకి నిజంగానే గుర్తు చేసుకోవాలి, నేను చెప్పాల్సిన విషయం ఇది. మీరు అన్నట్టుగా కంపల్సరీ సార్, ఛార్జెస్ అనేది కంపల్సరీ, అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీలో నుంచి మనం తీసుకుంటే కనుక అటు అక్కడ గ్యాస్ ఫీజు కూడా ఉంటుంది. గ్యాస్ ఫీజు అంటే మీరు ముందు అర్థమవుద్ది, ఛార్జ్ అనుకోండి. ఇప్పుడు ఛార్జ్ అంటే మీకు ఈజీ అవుతుంది. దేనికైనా ఛార్జ్ సార్, ఇన్ అయినా అవుట్ అయినా. అంటే మనము లోపల నుంచి వెళ్ళి తీసుకొచ్చి సీడ్ ఫండింగ్ చేసుకున్నా, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నా, ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసినా ఖచ్చితంగా గ్యాస్ ఫీజు అవుతుంది సార్. అలాగే ఇక్కడ విత్డ్రాల్ పెట్టుకున్నా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ వస్తే కనుక బిఎన్బి ఛార్జ్ పడుతుంది. అలాగే టోకెన్ ఫార్మింగ్ స్టేటస్ లో కూడా మనం విత్డ్రాల్ పెట్టుకుంటే అక్కడ కూడా బిఎన్బి రూపంలో గ్యాస్ ఫీజు కట్ అవుతుంది. అలాగే మనకు వచ్చే పీవీసీలో కూడా కట్ అవుతుంది కంపల్సరీ సార్, అది అడ్మిన్.
అడ్మిట్ ఛార్జ్ అక్కడ కట్ అవుతుంది, ఇక్కడ రెండు విధాలుగా కట్ అవుతుంది సార్. ఓకేనా, అది కొత్త వాళ్ళకి. అందుకే సార్ ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ఏమంటారు మిమ్మల్ని అంటే మీటింగ్ రమ్మంటారు, ఎందుకంటే అందుకే అంటారు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కొన్నిసార్లు స్కిప్ అవుతాయి మనము మీకు చెప్పేటప్పుడు, ఇది డైరెక్ట్ గా ప్లాన్ ఇచ్చేటప్పుడు. ఈ చిన్న చిన్న పాయింట్లు పెద్దగా వేసి చెప్తే కూడా ఎదుటి వ్యక్తి ఒక్కోసారి తన మైండ్ సెట్ అనేది మార్చుకుంటాడు ఇమీడియట్లీ. ప్రతిదానికి ఛార్జ్ ఉందని చెప్పేసి మనం డైరెక్ట్ చెప్తే కూడా ఒక్కోసారి అది కరెక్ట్ అయినా కూడా కొన్నిటిని హైడ్ చేయాల్సి వస్తుంది సార్. అలాగని చెప్పేసి మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఓకేనా, సో ఇక మీటింగ్ రమ్మని ఎందుకంటారంటే ఇక్కడ పూర్తిగా ఓపెన్ అనమాట, పూర్తిగా ఓపెన్ గా ప్రతి ఒక్క విషయాన్ని 1-2 సార్లు చెప్తారు. సో ఈజీగా అర్థమవుతుంది అనమాట మీటింగ్. ఓకేనా, సో ఇక్కడ మ్యాక్సిమం కాదు. ఓకే, ఇక్కడ బ్యాగ్ రావచ్చు కదా, మళ్ళీ మనం 100 రాసి ఎంత కట్ అవుతుందో చూసి రెడీ రావచ్చు, నో ప్రాబ్లం సార్. సార్ ఓకే 500 కి 0.7 అవుతుంది సార్ సెన్స్. అంతేనా, చాలా అంతే, తక్కువ వచ్చింది అయితే. అవును అంటే సార్. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో చాలా తక్కువ ఉంది. అంటే ఒక్కోసారి ఈ గ్యాస్ ఫీజ్ అనేది కొంచెం ఎక్కువ కూడా అవుతుంది సార్. ఓకేనా, అందరూ చూడండి ఇక్కడ ఎంత 67 సార్, అవును సార్. చూసారా? అంటే ఇది మీకు దగ్గర దగ్గర సార్ ఇది 65 రూపాయలతో సమానం సార్. మనము ఐఎన్ఆర్ లో మనము ఇండియన్ వ్యక్తులం కనుక మనం ఐఎన్ఆర్ లో చూసుకుంటే ఒక 65 రూపాయలు వేసుకోవచ్చు సార్ దాన్ని. సో ఇట్లా 65 రూపాయలు. ఇప్పుడు అక్కడ మరి సారు అది 5% పీబీసీలో అడ్మిన్ ఛార్జ్ కట్ అవుతుంది, ఆ విధంగా 5. ఓకే, సో ఇక్కడ ఇది ఈ 65 రూపాయలు అనేది ఫిక్స్ కాదు, ఒక్కోసారి తగ్గుతుంది, ఒక్కొక్కసారి పెరుగుతుంది కూడా సార్. ఖచ్చితంగా 100 రూపీస్ అయితే మనం వేసుకోవాలి సార్. ఓకేనా, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎనీవే, సో ఇక్కడ మనము చూడండి విత్డ్రాల్ ఇప్పుడు అట్లా చూసుకుంటే 100, ఇప్పుడు మనం 100 విత్డ్రా ఎందుకు పెడితే కరెక్ట్ కాదన్నానంటే, ఇప్పుడు నువ్వు 100 పీవీసీ తీస్తే 95 పీవీసీ మీటర్ అవుతుంది. అంటే దాని వాల్యూ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో 95 రూపాయలు అవుతుంది. బట్ ఆ 95 రూపాయలు బయటకు రావడానికి నువ్వు 65 రూపీస్ ఖర్చు పెడుతున్నావు. యూ హ్యావ్ టు థింక్. సో అలాగే ఎవరైతే తక్కువ ఉందో విత్డ్రాల్ ఎవరైతే పెట్టుకుంటున్నారో అక్కడ ఇప్పుడు మీరు 594 రూపాయలు బయటకు వస్తే దానికి నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, బయటకు వచ్చేది 594. అంతేనా సార్? $1 కట్ అవుతుంది కదా ఇప్పుడు విత్డ్రాల్లో. సార్ యా, సో ఎందుకంటే పెట్టుకుంటే తప్పలేదు, నేను అనేది అట్లా కాదు విషయం. మీకు యూటిలైజ్ చేసుకుంటే పెట్టుకోండి, ఇస్తుంది కదా అని అద్దు, యూటిలిటీ చేసుకోండి దాన్ని. అవసరం అంటే అవసరానికి యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి అని అట్లా నేను చెప్తున్నాను. సో ఇట్లా క్యాల్కులేషన్ ప్లాన్ అనమాట, ఇదంతా క్యాల్కులేషన్ చేసుకోవాలి మనం. సో ఈ టైంలో 100 మనము ఇక్కడ ఈ ప్రీవియస్ మీటర్ డాటా ఇవ్వాలి, ఇప్పుడు 100 తీసుకొని అయితే మనకు బెనిఫిట్ లేదు. సో ఎవరు తీసుకోవద్దు, ఇక మీరు ఇష్టం. అలా 30 రూపాయలు వస్తాయంటే తీసుకోవచ్చు. ఇప్పుడు అంతే కదా సార్, ఇప్పుడు ఎందుకంటే వచ్చేది 95 రూపాయలు వేసుకో, ఇక్కడ 65 రూపాయలు అక్కడనే కట్ అయిపోతుంది, ఇంక మిగతా ఉన్నాయంటే 30 రూపాయలు అట్లా. సో ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇలా చేసుకోవద్దు. బట్ ఏమవుతాయంటే నేను ఎందుకు ఇది చెప్పానంటే, నువ్వు ₹1 అయినప్పుడు పెట్టుకున్నావు, ఒకవేళ ₹2 అయినప్పుడన్నా తీసుకో, లేదా ₹3 అయినప్పుడు తీసుకో. ఓకేనా, ఆ టైంలో తీసుకుంటే బెటరు. బట్ ఇక్కడ అలా కాకుండా పేషెన్స్తో ఉండి మీరు ఒక పేషెన్స్తో ఉండగలిగితే కనుక, సో ఇదే ₹1 పెట్టిన దాన్ని ₹10 అయిన తర్వాత తీసుకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అట్లా ఆ టైంలో అందుకు మీకు ఇక్కడ ఎందుకు అని చెప్పాల్సి వస్తుంది అనమాట. కొత్త వాళ్ళ గురించి నేను చెప్పాల్సి వస్తుంది అనమాట. చేసుకుంటే మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్పడానికి నేను ఇదంతా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. కొత్త వాళ్ళ గురించి ఆల్మోస్ట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదు. కొత్త వాళ్ళ గురించి నేను చెప్తున్నా ఏంటంటే మీకు బెనిఫిటే ఉంటుంది సార్. కొద్దిగా పేషెన్స్తో ఉండాలా. ప్రైస్ అనేది పెరిగినప్పుడు మీరు విత్డ్రాల్ పెట్టుకుంటే మీకు బెనిఫిట్. ఓకే సార్, ఈరోజు పెట్టుకున్న ₹3,000 ఈసారికి ప్రైస్ పెరిగితే విత్డ్రాల్ పెట్టుకుంటే ఓకే. ఓకేనా సార్? సో ఇది సార్ మరి .io ఇంకేమన్నా
మీరు అడిగితే చెప్పగలుగుతాను. సో డాటా ఐవో గురించి కావాలన్నది డాటా ఐవో గురించి చెప్పడం జరిగింది. స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను నేనే. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా లేదు సార్, ఇంకా మేము దాని గురించి వేరే దాని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళని ఎవరైనా అడగచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు సార్ మనకి నిన్న చెప్పారు పీవీసీ మెథడ్ డాటా ఐవో గురించి, స్టేకింగ్ గురించి చెప్పారు. ఇప్పుడు ఎవరికైనా ఒకవేళ ఏమైనా అర్థం కాకపోయినా కానీ ఇంకా దాని గురించి మేము తెలుసుకోవాలి సార్ అనుకున్న వాళ్ళైనా హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళ డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకుంటే బాగుంటుంది సార్. సార్ మీరైతే ఫుల్ క్లారిటీగా చెప్పారు సార్. రాజ్ సార్, థ్యాంక్ యూ సార్. ఒకవేళ 100% ఎవరికైనా అర్థం 100%. కాని వాళ్ళ గురించి చెప్తాను. థ్యాంక్ యూ షూర్ ఖచ్చితంగా అడగచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకేమో ఒకసారి చెప్పగానే అర్థమవుద్ది సార్. కొంతమందికి అర్థం కాని వాళ్ళు అడగచ్చు సార్. అట్లేం లేదు. మీరు ఎందుకు అడుగుతారని చెప్పేసి మేము ఎవరిని అనట్లేదు, అడగచ్చు. సో ఇట్స్ ఓకే. మరి ఇంకా కూడా టైం ఉంది, అంటే టైం అయింది కానీ మీకు అడిగితే నేను టైం ఇవ్వడానికి రెడీ అన్నమాట. సో రేపు మళ్ళీ ఇంకో సెషన్ తీసుకుందాం. ఏంటనేది అది రేపే ఆలోచన వస్తుంది. ఓకేనా? సో మరి పార్ట్నర్స్ ఇంకా మరి ఓకే మీకు మరి ఓకే, అది ఇప్పుడు ఇక్కడ వద్దులే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన ఒకటి మెసేజ్ వస్తుంది కదా, నిన్న మీరు ఒక మాట అన్నారు, ఇది మెసేజ్ వస్తుంది సార్, అది మన నుంచి ఎక్స్ట్రా వస్తుందని చెప్పేసి. సో దాన్ని ఏమంటారంటే రిపోర్ట్ కొడుతున్నారు పబ్లిక్. అలా రిపోర్ట్ చేయకూడదు. సో మనం ఆపలేం. అందుకే మీకు ఏమన్నానంటే అపోజిట్ పర్సన్లు అలా చేస్తారు, వాటి గురించి మనం టెన్షన్ పడే పని లేదు. ఓకేనా? మన సిస్టమ్ ఏంటనే మనకు తెలుసు. ఇట్స్ జెన్యున్. ఇప్పటికి కూడా పెయిన్ సిస్టంలో కూడా ఇది ఒక క్లియర్ క్రిస్టల్. ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. ఓకే. సో ప్రజెంట్ డబ్బులు చంపిన వాళ్ళు అటు వెళ్తూ ఉంటారు. దానికి మనం ఏమని అనలేం. ఓకేనా? సో మరి పార్ట్నర్స్ మరి థ్యాంక్ యూ. మంచి విషయాలు అయితే షేర్ చేసుకున్నాం. టైం అయింది. అందరికీ ధన్యవాదాలు సార్. కాల్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెటా, పీయూష్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై Thank you, పీయూష్. Rajesh. నమస్తే Jai బాబా. Piyush. Thank you, sir. Jai Piyush Mehta. Piyush Mehta is never. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీయూష్ పీయూష్ మెటా. థ్యాంక్ యూ రైట్ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Jai థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ Piyush యూ. sir. Thank you, sir. Thank you, sir. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ. Piyush Mehta, never. Thank you, sir, Rajesh sir. Thank you, sir. Thank you, Piyush Mehta. థ్యాంక్ యూ.